UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జస్ట్ కాకపోతే ఫోన్ లో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు లేదు అసలు ఆయనతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కాకపోతే ఆయన వీడియోస్ నేను చూస్తాను. నా గురించి ఏదన్నా కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఒక 2 సార్లు ఆయన అంటే ఈ బోర్గడ్ విషయంలో కొంచెం ఆయన నాకు వాయిస్ రైజ్ చేశారు. నిలబడ్డారు. ఇప్పుడు 2 days బ్యాక్ మీరు ఒక వీడియో చేశారు. అది ఆ వీడియోని రాజేష్ మహాసేన అతని ఛానల్లో పెట్టుకొని ఈ తమ్ముడు నన్ను తిట్టాడా పొగిడాడా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పాడు. అంటే నువ్వు మాట్లాడింది అతనికి అర్థం కాలేదనే, లేకపోతే ప్రజలకు చూపించాలనే, లేకపోతే ఏంటి అసలు ఆ వీడియోలో సారాంశం ఏంటి? ఏమో నాకే అర్థం కాలేదు అసలు. అది ఆయన ఎందుకు పెట్టిండు తమ్ముడీలు ఎందుకు నాకు కూడా. అసలు నువ్వే ఉద్దేశంతో మాట్లాడావు? నేనే ఉద్దేశం నాకు అనిపించిందే మాట్లాడినా. అంటే తిట్టినట్ట పొగిడినట్ట రాజేష్ మహాసేన? ఆయన ఎలా అనుకుంటే అలా. ఆయన తిట్టాను కూడా తిట్టినట్టే, లేదు పొగిడాడని కూడా పొగిడినట్టే. ఫ్యాక్టరీ మాట్లాడినా అనిపించింది నాకైతే అందులో. అంటే వాస్తవానికి నువ్వు ఎట్లా మాట్లాడావు? తిట్టావా పొగిడావా? అంటే నువ్వు ఉన్నదే ఉన్నట్టు మాట్లాడినా. అందులో తిట్టడం పొగడడం అసలు ఏం లేదు నాకు తెలిసి. టాపిక్ అసలు జరిగింది ఏంది, ఆయన ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారనేది నాకు అనిపించింది అక్కడ మాట్లాడినంతే. అది నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే ఈ సందర్భంలో? అతన్ని టీడీపీ ఆఫీసులో కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు జనసేనని ఏందైనా ఓడిస్తా అన్నాడు. మరి అలాంటి పర్సన్ ని టీడీపీ వాళ్ళు దగ్గర చేర్చుకొని కూర్చోబెట్టిళ్ళు అనేది నాకు అనిపించింది. ఎట్ ఏ టైం మరి జగన్కి ఎడ్జ్ ఉందన్న కళ్యాణ్ దిలీప్ సుంకర్ని ఈరోజు మనం ఏంటది కోవట్ అనే ముద్రనే ఎత్తాను. కొంచెం ఆలోచించి మాట్లాడదాం అనేది మా జన సైనికులు అంటే చెప్పడం ట్రై చేస్తాను. అంటే రాజేష్ మహాసేనని రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి కూడా పీకేయాలి అదే మీ ఉద్దేశం? అస్సలు నేను అట్లా అనలే కదన్నా. అంటే ఇప్పుడు కూర్చోబెట్టారంటే అదే కదా టీడీపీ వాళ్ళకి ఇష్టమైంది. టీడీపీకి మెచ్యూరిటీ ఉందనుకోవచ్చు. లేదా 20 సీట్లే కదా, వాళ్ళకి 130 సీట్లు ఉంది. అన్న 130 సీట్లు మేము త్యాగం చేస్తే వచ్చినాయి అన్న. 130 మేము కూడా పోటీ చేస్తే మాకు కూడా వస్తాయి కదన్నా. మేము త్యాగం చేసి తగ్గి 21కి మేము ఆగిపోయినాం. మిగతా ఇప్పుడు ఈ రిమైనింగ్ మిగతా సీట్లు అన్నీ ఉన్నాయి కదా, అక్కడ జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి 130 కాబట్టి 140 వస్తాయి. ఈ 20 కూడా మేము వదిలేసి ఉంటే ఆ 174 వచ్చేటి మాకు, లేకపోతే మొత్తం పొత్తులు. ఇప్పుడు రాజేష్ మహాసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. రీసెంట్ గా మంగళగిరి స్టేట్ ఆఫీస్ లో వెళ్ళి కూడా ఆయన ప్రెస్ మీట్లు అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళకి లేని ఇది మీకెందుకు అంటే ఇప్పుడు నా మనసులో అనిపించింది. నేను అతను బాయ్కాట్ చేస్తే రాజేష్ మహాసేన వాళ్ళ పార్టీ అధినాయకుడు లేకపోతే వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు చేస్తారు కదా, మీకెందుకు? అంటే గుడ్డగాల్చి ఇలా ముఖం మీద వదిలేస్తారు. నా ఒపీనియన్ చెప్పకూడదన్నా. నా ఒపీనియన్ నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ ఓడిస్తా అన్నాడు కాబట్టి రాజేష్ మహాసేన కూడా అడ్రస్ లేకుండా చేయాలనేది మీ యొక్క స్టేట్మెంట్స్ అన్నమాట. కాదు, అలా కాదు. ఇప్పుడు అట్లా ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా రాజేష్ మహాసేనని టీడీపీ దూరం పెట్టలేదు. అంటే టీడీపీ ఆవేశంలో మాట్లాడిండు రాజేష్ మహాసేన టైంలో, సీటు పోయిందన్న బాధలో మాట్లాడిండు, ఆవేదనలో ఉన్నాడు అని అర్థం చేసుకుని వాళ్ళు హక్కుని చేర్చుకున్నారు. మరి కళ్యాణ్ దిలీప్ సుంకర ఆయన పాపం చేసిండు. ఆయన జస్ట్ ఎడ్జ్ ఉందని మాత్రమే చెప్పిండు, అంతకుమించి ఆయన ఏం మాట్లాడాల. ఆయన కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు, మా అధినేతను ఒక మాట అనలేదు, సిబిఎన్ ఒక మాట అనలేదు, ఎవరిని కామెంట్ చేయాల. జస్ట్ ఈ పరిస్థితులు 21 సీట్లు లేకపోతే అమ్మఒడి ఆ 10,000 అకౌంట్లు ఇవి చూస్తూ ఉంటే ఆయన ఓడించడానికి దేవుడు రావాల్సి వస్తుందేమో, ఈ 10,000 తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తాను సెంటెన్స్ వాడింది ఆయన, అంతే. అంతమించి ఆయన ఏమనలే. దానికి మా వాళ్ళు కొంతమంది జన సైనికులు పాపం తెలిసి తెలియకనా ఏదో పొరపాటులో మా వాళ్ళు ముసుగు ఒక కోవట్ అనే ముద్రనేసారు. దాంట్లో వేరే వాళ్ళ హస్తం ఉంది, వేరే పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు నాకు తెలిసినంత వరకు. సైనికులే మా పెద్దల్ని తప్పడు, మా పెద్దల దాకా అసలు నాకు తెలిసి ఈ విషయం పోలే పాపం. ఈయన కోవర్ట్ అయిన సంగతి మా కళ్యాణ్ గారికి కానీ, మా నాగబాబు గారికి, మా మెగా కుటుంబానికి కానీ అసలు ఇంత దూరం పోదన్న ఇది తీసుకెళ్ళట్లే వేరే లీడర్స్. ఎవరైనా మధ్యలో అబ్జెక్షన్ పెడుతున్నారా, ఎవరైనా ఆపేస్తున్నారు, ఆగుతా ఉన్నారు. జస్ట్ కీప్ సైలెంట్ గా చూద్దాం అంతే.